మీరు దీని గురించి శ్రీకర్ సార్ దగ్గర చెప్పుకుంటూ బాధపడడం నేను చూశాను మేడం. అందుకే నాకు చూడాలనిపించింది. మీ అనుమతి లేకుండా తీసుకున్నందుకు ఏమనుకోకండి మేడం. పర్వాలేదమ్మా, నా బిడ్డ లాంటి దానివి. నువ్వు దీన్ని చూడడంలో నాకు ఎలాంటి అభ్యంతరమూ లేదు. ఉండు, నీకు మరికొన్ని చూపిస్తాను. కూర్చో. కూర్చో. నా కూతురు కోసం కొన్న బంగారు గాజులు. నా చిట్టు తల్లి కోసం కొన్న వెండి పట్టీలు. నా బంగారు తల్లి చిట్టు చిట్టు చేతులకు, చిన్ని చిన్ని పాదాలకు వీటిని వేద్దాము అని అనుకున్నాను. కానీ ఆ అదృష్టానికి నోచుకోకుండా అయిపోయాను. నా బిడ్డది మా అత్తయ్య లాంటి జాతకం. 10 ఊర్లు ఎదురు చూసే జాతకం. భరణి నక్షత్రం మేషరాశిలో కార్తీక మాసం శుక్రవారం నాడు పుట్టింది. ఈ లోకాన్ని ఏలుతుంది అని స్వామీజీ గారు చెప్పారు. కానీ ఈ లోకంలో ఎక్కడుందో తెలియడం లేదు. అది విషయం. అటువంటి జాతకం గల పాప కోసం నేను వెతికే పనిలో ఉన్నాను. ఈలోగా నేను తీర్చాల్సిన ఎమర్జెన్సీ అప్పులు కొన్నున్నాయి. అందుకే 50 లక్షలు కావాలని అడిగాను. అక్షయ్యది అదే జాతకం. అక్షయ్ గురించి వీడి దగ్గర చెప్పి అక్షయ్ని అప్పగించి నేను కొంత డబ్బు అందుకోవాలి. అక్షయ అవని కూతురని వీడికి చెప్పకూడదు. నిహా, ఏం ఆలోచిస్తున్నావు? తాంతే బూరల బూటలో పడినట్టు మా దగ్గరకొచ్చి పడ్డావు. అలాంటి పాప గురించి చెప్తే నాకేమిస్తావు? ఆ భైరవిచ్చే డబ్బులోంచి నీకు వాటా ఇస్తాను. నువ్వు వెతుకుతున్న పాప వేదవతి వాళ్ళ ఇంట్లో ఉంది. అవునా? అవును వికాస్, అదే జాతకం గల పాప. పైగా పాములని పట్టుకోగల మహిమలు కూడా ఉన్నాయి తనకి. నువ్వు చెప్పేది నిజమా? ఇలాంటి విషయాల్లో అబద్ధం చెప్తానా? అయితే వెంటనే ఆ పాపను నాకు అప్పగించు. నేను వాళ్ళకి అప్పగిస్తాను. అది ఒక అనాథ. దాని పేరు అక్షయ. మా ఇంట్లోనే ఉంటుంది. అక్షయ్ నీతో రావాలి అంటే నేను చెప్పినట్టు నువ్వు చెయ్యాలి. ఏం చేయమంటావు? అర్థమైంది కదా? ఓకే, డన్. నువ్వు చెప్పినట్టుగానే వస్తాను. ఆ అక్షయ శక్తి గురించి తెలుసుకుంటాను. అక్షయ ఈ రకంగా నిన్ను బయటికి పంపించే అవకాశం దొరుకుతుందని నేను అస్సలు అనుకోలేదు. కాస్త దూర బంధువులు అయిపోయారు కాబట్టి సరిపోయింది. లేదంటే చంప పగలుండేది. ఇలాంటి వాళ్ళు బంధువులు కాదవని రా బంధువులు. అనవసరంగా ఎత్తించే దించావు. బయట అందరూ అనుకునే మాటలేనండి మేమడిగింది. బుద్ధి లేని మాటలు మాట్లాడుకో. ఇలాంటి వాళ్ళు బంధువులు కాదవని రా బంధువులు. అనవసరంగా ఎత్తించే దించావు. బయట అందరూ అనుకునే మాటలేనండి మేమడిగింది. బుద్ధి లేని మాటలు మాట్లాడుకో.
నా నోటితో నేను ఇలాంటి మాటలు అనకూడదు గాని ఇప్పుడు నువ్వు పుట్టినరోజు జరుపుతున్నది మీ భార్యాభర్తలకు కలిగిన సంతానమా లేకపోతే నీకు కలిగిన అక్రమ సంతానమా? అవని గారు, ఎందుకంత పౌరుషం పొడుచుకొచ్చింది? నువ్వు ఆడదానివి కదా. సాటి ఆడదాని వ్యక్తిత్వం గురించి మాట్లాడే ముందు కాస్త సంస్కారంగా ఆలోచించాలి కదా. చూడండి, నా తల్లిదండ్రులెవరో ఎక్కడున్నారో నాకు తెలియకపోవచ్చు, కానీ నా పుట్టుకలో అయితే ఎటువంటి తప్పు పాపం ఉండదండి. అక్షయ అమ్మోరు తల్లి. చెడుగా మాట్లాడారంటే ఈ పాపం మీ పిల్లలకు తగులుతుంది. ఏదైనా అనే ముందు నిజం తెలుసుకుని మాట్లాడాలి. ఇష్టం వచ్చినట్టు మాట్లాడకూడదు. వేదవతి కుటుంబ గౌరవం మీద బురద జల్లాలి అని ప్రయత్నం చేస్తే అది మీకే ప్రమాదం. ఇంకోసారి పొరపాటును కూడా ఇలాంటి మాటలు మాట్లాడకండి. ముందు ఇక్కడి నుంచి వెళ్ళండి. వెళ్ళండమ్మా.